ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పత్రికలు నీళ్ల పైన తెలంగాణ నీళ్ళు ఇవ్వాలని ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆనందం, ఎంత అంటారు ఆవేదన ఉందని తెలుస్తుంది. ఒకసారి ఈ వార్తను చూడ్రి. ఉన్న నీళ్ళను పట్టుకునే తెలివిలే మాత్రం లేదు, కానీ లేని దానికోసం మాత్రం ఆరాటపడి పేపర్ రాస్తారు. గాడ్ జిల్లా గండవట దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో 1870లో వచ్చిన దాన్ని మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్ ఇస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఇలా ఉండబోతుందని మ్యాప్ వేశారు. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తారు. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడబోతుంది. 45 రోజులు అవుతున్న పెద్ద వానలు కూడా ఇప్పటిదాకా లేవు. అంటే ఇప్పుడు నిన్న మొన్న అయితే మనం వర్షాలు పడుతున్నాయని చదివినామో, పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి చదివినామో, అది ఎక్కడ కొన్ని ప్రాంతాల వరకే. తెలంగాణలో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒకదా అదేమవుతుంది, రాష్ట్రం మొత్తం ఆన్నో ఇన్నో పడ్డాయి. ఆహా బ్రహ్మాండంగా వర్షం పడదని మన పేపర్లు రాసినాయి. కానీ మ్యాటర్ ఏంది, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ ఊర్లో వాన పడితే పక్క ఊర్లో వాన పడతలేదు, మళ్ళీ ఆ ఊర్లో వాన పడితే ఇంకో ఊర్లో వాన పడుతుంది, జస్ట్ 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లనే. సో అట్లా ఈ ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా వర్షాలు పడని గ్రామాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. కానీ అన్నగారి పత్రికలు ఇవన్నిటి అవసరం లేదు. అలాగూ జోకుం అంటే పొద్దుకులైనా జోకుతారు. రేవంత్ రెడ్డి పత్రికలు మొత్తం దాంట్లో PhD చేసినాయి. సో 33% వర్షపాత లోటు ఉందంట. అత్యధికంగా హన్మకొండ జిల్లాలో, హన్మకొండలో 66% వర్షపాతం లోటు కనిపిస్తున్నది. మేడ్చలు, వరంగల్లు, నిజామాబాదు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలను 50% పైగానే ఈ లోటు వర్షపాతం కనిపిస్తుంది. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే 50% తక్కువ. మరి పోయిన సంవత్సరం పంటలు చాలా సక్కంగా వండాయి, ఇప్పుడు ఇంకా సక్కంగా వండుతున్నాయి అర్థం చేసుకోవాలి మనం, అంతే కదా. వర్షాలు లేక మాడిపోతున్న మొలకలట, ప్రాజెక్టులకు రాని వరద, పడిపోతున్న భూగర్భ జలాలు, 40 డిగ్రీలకు చేరువ అవుతున్న ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఇలా రాయడం జరుగుతుంది. మరి మా రాష్ట్రంలో రైతులు బాధ, రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? లేదు రేవంత్ రెడ్డి గారికి ఇది రాజకీయమే కావాలన్నా రాష్ట్ర రైతాంగం సంతోషం ఏమైనా చూసేది ఉన్నదా? ఇప్పుడు నేను చెప్తలేనిది, ఇది ఎవరు రాసిరు ఈ వార్తను, ఈ పత్రిక ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళది కాదా? కాంగ్రెస్ మంత్రి గారి పత్రికలో. మరి కాంగ్రెస్ సంబంధించిన వార్తాపత్రికల గిట్లొస్తే నిజంగా ఈ సమస్య లేకుండా రాసిరా? రాష్ట్రంలో రైతులందరికీ నీళ్లు ఉన్నాక కూడా రాసిరా? రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, కాళేశ్వరం అనే ప్రాజెక్టుని మీ చుక్క కూడా నీళ్లు వాడుకోకుండా మాకు 1,50,000 కోట్ల వరిధాన్యం, కోట్ల టన్నుల వరిధాన్యం అని అంటారు. మరి నిజంగా ఆ 1,50,00,000 టన్నుల వరిధాన్యం పండింది నిజమైతే మరి ఇప్పుడు కూడా అంతా 50-60% ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం లోటు కనిపిస్తుంది. ఈ రోజు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు వాడుకోకుండా మళ్ళీ అదే 1,50,00,000 టన్నుల వరిధాన్యం ఎట్లా పండుతుంది? ఇది మాకు $1 మిలియన్ క్వశ్చన్గా ఏర్పడుతున్నది. మరి దీనికి సమాధానం చెప్పాలి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో సాగునీరు అందక ఎండుతున్న వరి, హుస్నాబాద్లో పత్తి మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోస్తున్న రైతులు. ఇది జగ్గు పట్టుకొని నీళ్లు పోస్తున్న రైతు మగ్గు తీసుకొని పోతాండి, వర్షంతో వచ్చిన నీళ్ళు అనుకున్నారు. మళ్ళీ ఎందుకు చాలా రోజులు అయిపోయింది, కొన్ని ప్రాంతాల్లో గింజలు వేసిర్రు, అప్పుడు ఇప్పుడు చినుకులు పడ్డాయి, మొలకలు వచ్చినాయి. ఆ మొలక నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయే కాడికి వచ్చింది, చెట్టే చచ్చిపోయే కాడికి వచ్చింది. దానివల్ల రైతు ఏం చేస్తాడు, ఇంట్లోకి వెళ్ళి ఓ బకెట్ ఏమో తీసుకొచ్చుకొని పొలాలలో, ఒకప్పుడు మనం కలుపు తీస్తాం కదా, పొలాలలో రైతులు కలుపు తీస్తూ ఉంటారు, మొక్కకి కలుపు తీస్తూ ఉంటారు. సో అట్లా మొక్కకి ఇప్పుడు రైతులు నీళ్లు పోసుకుంటున్నారు. చెట్టుతో ఏమంటారుగా మగ్గు తీసుకుపోయి చెట్టుకి నీళ్లు పోసుకొని పంట కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఇంత తీవ్రమైన స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇబ్బందులున్నా, ఇంత తీవ్రమైన స్థాయిలో నీటి కొరత ఉన్నా, సాగునీరు కొరత ఉన్నా, రేవంత్ రెడ్డి 81 TMCల నీళ్లు గాలికి వదిలేసింది. స్టిల్ ఈ రోజు కూడా వదిలేస్తున్నాడు. దానికి ఏందయ్యా సాకంటే కాళేశ్వరం ఊలిపోయింది. మరి 2.5 సంవత్సరాలు పొద్దు అవుతుంది అట ఊలిపోయినా మీ నమ్ముదు. మరి రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ప్రజలంతా గమనిస్తున్నారు.
ఇంకోటి ఈ ఎఫెక్ట్, ఈ ఎల్నినో ఎఫెక్ట్ 2027లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరంతో ఆగిపోతలేదు, మళ్ళొచ్చే సంవత్సరం కూడా, రేపు వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు అధికారులు. మరి ఈ సంవత్సరమే పంట పండమంటారు, మళ్ళా సంవత్సరం పంట పండంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోయిన సంవత్సరం కూడా గంతకే ఉంది. మరి రైతాంగం సంతోషంగా ఉన్నారు, రైతులకు పండుగ చేద్దాం మనం. ఎందుకంటే వానలు లేక, వర్షాలు లేక, రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చేయక, కరెంటు ఇయ్యక, నీళ్ళు ఇయ్యక, ప్రాజెక్టులలో నీళ్ళు నింపక, కన్నమ్మ గోసలు పెట్టినా సరే రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇంత సంతోషంగా ఉంచుతున్న రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మరి ఆ మాత్రం మనం పండుగ చేయడం తప్పేం లేదు. సో పండుగ చేయాలి మనందరం. సిగ్గు అనిపిస్తుంది నాకే చెప్పుకోవడానికి. ఇంకా ఇదే కథ అయితే. ఇంకో వచ్చే ఏడాది కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో తప్పదని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తేల్చి చెప్పింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి సూపర్ ఎల్నినోగా మారేందుకు 83% అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ గాడ్జిల్లా 2027లోనూ కమ్మేస్తుందని తేల్చి చెప్పింది. అందుకు 97% అవకాశాలునని హెచ్చరించింది. ఇటు ప్రపంచ వాతావరణ సంస్థ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో జలాలు తీవ్రంగా వేడెక్కాయని వెల్లడించింది. అంతేకాకుండా ఎసిడిక్గా మారుతున్నాయని తెలిపింది. అయితే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ 97% అవకాశం ఉంది. 97%, ఒక 3% పక్కడితే 100% అనుకోవచ్చు ఒక రకంగా. 97% మళ్ళొచ్చే సంవత్సరం కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. రైతాంగం కానీ ప్రజలు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ రోజులు ఉండే పంటలు వేసే రైతులు ఉంటారు. 2-3 సంవత్సరాలకు పంట వచ్చే పంటలు ఉంటాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, లేకపోతే అయితే పామ్ ఆయిల్ తోటలు కావచ్చు. ఇట్లాంటివి ఎవరైతే పెడుతురో మీకు నీటి లభ్యత ఉన్నదా లేదా 1-4 సార్లు ఆలోచించుకొని పెట్టరు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభావం ఉన్నది. ఈ సంవత్సరంతో ఆగిపోతలేదు ఈ సమస్య. మనకి ఇవన్నీ ఏమవుద్దు, మన ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంది, పచ్చగుంది, ఎచ్చగుంది, కమ్మగుంది అని రాస్తారు వీళ్ళు. అసలు విషయాలు అక్కర్లే ఉండాలి అందరికీ. సో ఇది నీళ్ళకు సంబంధించి వార్త. రాష్ట్ర రైతాంగం జర అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఆగం కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం.